హైదరాబాద్ గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సెంటర్లో నారీ శక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ మహిళా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన మహిళలకు బీజేపీ సంక్షేమ పథకాలు, మహిళల అభివృద్ధికి, పారిశ్రామిక రంగంలో ముద్రా లోన్ గురించి వివరించారు. ఈరోజు నారీ శక్తి ప్రోగ్రాం పెట్టుకున్నాము. మహిళలు చాలా ముఖ్యమైన అంశం మన సొసైటీలో. లాస్ట్ 10 yearsలో అయిన డెవలప్మెంట్, విమెన్స్ లేబర్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ హ్యాస్ గ్రోన్ బై ఆల్మోస్ట్ 7%. ఇది చాలా ముఖ్యమైనది. ఇంకొక మాట మేము చాలా సీరియస్గా గుర్తుపెట్టుకోవాలా, విమెన్ వర్క్ చేస్తున్నారా అని అడగొద్దు. ఎందుకంటే వాళ్ళు ఒక్కరే 24/7 వాళ్ళు పనిచేస్తారు, ఇంట్లో పనిచేస్తారు, ఆఫీస్లో చేస్తారు, పిల్లలను చూసుకుంటారు, పెద్దవాళ్ళని చూసుకుంటారు. దీంట్లో విమెన్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ మన బీజేపీలో మన ప్రోగ్రామ్స్ ఫస్ట్ మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ విమెన్కు ఆ కట్టెల పొయ్యిలో ఎంత కష్టమవుతుందో అని తెలుసుకొని గ్యాస్ ఇచ్చారు. ఆ టైం నుంచి 1 by 1 మహిళలకు బాత్రూమ్లు ఇచ్చేది, తప్పకుండా బియ్యం ఇచ్చే ప్రోగ్రాం, గర్భిణీ స్త్రీ ప్రోగ్రాం, ఇంకా వేరే వేరే స్కీమ్స్ ద్వారా పెళ్ళి షాదీ అప్పుడు ఆ ప్రోగ్రాం కూడా, మళ్ళీ ముద్రా లోన్ స్కీమ్లో చాలామంది విమెన్ దీనికి ఆ లోన్స్ తీసుకొని వాళ్ళ షాప్లను కొంచెం పెద్దగా చేసుకొని వాళ్ళ బిజినెస్ పెంచుకొని, సో ఎస్ఎంఈ స్కీమ్లా ఒక ముఖ్యమైన పాత్ర ఏంటంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద విమెన్ ఆర్ నౌ కమింగ్ ఫార్వర్డ్. కొండ విశ్వేశ్వరరెడ్డి ఒక ముఖ్యమైన ప్రోగ్రాం చేయబోతున్నారు. అది జెమ్స్ పోర్టల్లో గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రామ్. దాంట్లో ఒక రిజర్వేషన్ ఉంది విమెన్కి. విమెన్ ఓన్ బిజినెసెస్ కెన్ సప్లై టు గవర్నమెంట్. దాన్ని డబుల్గా పెంచాలని చూస్తున్నారు. సో ఇలా ప్రతి ఏరియాలో విమెన్ డెవలప్మెంట్. బట్ మేము ఇక్కడ ముఖ్యమైన విమెన్కు మాట్లాడాలి ఏంటంటే, మీలో శక్తి ఉంది, ఆ శక్తిని పెంచుకోండి, ఆ శక్తితోనే ముందుకు రండి. ఇక్కడ ఒక్కొక్క మహిళ ఒక్కొక్క ఎగ్జాంపుల్.